సరే, మంచిది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. చాలు. చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ యొక్క 5వ అధ్యాయానికి మనం పెట్టుకున్నటువంటి పేరేంటంటే 7 ముద్రల గ్రంథము తెరవటానికి అర్హుడు ఎవరు? ఏంటి చెప్పండి? 7 ముద్రలు కలిగినటువంటి ఈ గ్రంథాన్ని తెరవటానికి అర్హుడు ఎవరు? ఇది 5వ అధ్యాయానికి మనం పెట్టుకున్నటువంటి పేరు, అంశం. ఇక్కడ పూర్వం మనం చూస్తే పూర్వకాలంలో పరిస్థితులు ఎలా ఉండేవంటే రాయటానికి కాగితపు చుట్టా ఒకటి ఉండేది. అంతేకాకుండా ఒక చర్మం బాగా పలసగా ఉండి అది చుట్టేవాళ్ళు. ఒక రాజ్యం నుండి మరొక రాజ్యానికి ఏదైనా సమాచారం తెలియజేయాలనుకున్నప్పుడు ఒక చుట్టా తీసుకొచ్చేవాళ్ళు. దానికి బయట ఏం చేసేవాళ్ళు అంటే మైనాన్ని పూసేవాళ్ళు. అప్పుడు ఆ మైనాన్ని తీసి ఆ చుట్టా ఇప్పి ఏమి రాశారు ఏమిటి అనే విషయాలు దాంట్లో చదివేవాడు అనమాట. రౌండ్గా ఉండేది. అది మనకు అర్థం అవడానికి దేవుడు ఆ విధంగా రాయించాడు వాక్యంలో. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి విషయం, ఆనాటి పరిస్థితి ఏంటంటే హింసలో ఉన్నటువంటి క్రైస్తవులు దేవుని ప్రణాళిక నెరవేరుతుందో లేదో అనే ఆలోచనలో ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు ఇక్కడ ఈ వాక్యాన్ని రాయించాడు. ప్రపంచంలో చూడండి, కష్టాలు అయినప్పటికీ దేవుడు జోక్యం చేసుకుంటాడు. దేవుని ప్రణాళిక ఆగిపోదు, దేవుడి ప్రణాళిక నెరవేరుద్ది. సంఘం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు తన కార్యాన్ని కొనసాగిస్తాడు. దేవుడు ఎప్పుడు తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు. ఇక్కడ చూడండి, చదవబడినటువంటి వాక్యంలో దేవుని సింహాసనం, దేవుడు సింహాసనం నందు ఆసీనుడై ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుని చేతిలో ఒక గ్రంథము ఆ యొక్క సింహాసనం మీద ఆసీనుడైన వాని యొక్క చేతిలో ఉంది. దేవుడు సార్వభౌముడు, ఈ ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి పరిపాలకుడు దేవుడు. సంఘం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు తన ప్రణాళికను కొనసాగిస్తాడు. దేవుడు తన పనిని జరిగించుకుంటూ వెళ్తాడు. భూమి మీద పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోమా కాలంలో, రోమా సామ్రాజ్య పరిపాలనలో హింసలో ఉన్నారు క్రైస్తవులు. దేవుని ప్రణాళిక నెరవేరుద్దా లేదా, ఏంటి పరిస్థితి ఎలా ఉందా అని ఆలోచన ఉన్నప్పుడు దేవుడు తన శిష్యుడైనటువంటి యోహాను గారి ద్వారా ఈ యొక్క విషయాలను తెలియజేశారు. తర్వాత చదవండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 2వ వచనం, చాలు. యోహాను గారు చూస్తున్నటువంటి యోహాను గారు చూస్తున్నటువంటి ఈ యొక్క దర్శనంలో దేవుడు యోహాను గారికి చూపిస్తూ ఉన్నాడు, ఏం జరుగుతుందని చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు
యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురముగా చూచితిని. అంటే దేవదూత బిగ్గరగా చెప్పటం అనేటటువంటి దానిని యోహాను గారు చూశారు. ఎవరు ఇప్పుతారు? ఎవరు ఆ గ్రంథాన్ని ఇప్పటానికి అర్హత కలిగిన వాడు? తండ్రి అయినటువంటి దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని ఇప్పటానికి యోగ్యుడైనటువంటి వారు ఎవరు అని దేవదూత బిగ్గరగా చెప్పటం అనేది యోహాను గారు చూచారు. చదువుదాం. మూడవ వచనం చదవండి. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం విప్పుటకు చూచుటకు ఆయనను ఎవరికి శక్తి లేకపోయాను. ఎవరికి శక్తి లేదు. ఆ గ్రంథాన్ని విప్పుటకు అర్హత కలిగినటువంటి వాడు, యోగ్యత కలిగినటువంటి వాడు ఎవరు కూడా లేరు. భూమి మీద కానీ దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందండి? భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం ఇప్పుటకు చూచుటకు ఎవరికి శక్తి లేదు. 4వ వచనం. చాలు. తండ్రి అయినటువంటి దేవుని చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడైనటువంటి వారు ఎవరు కనపడలేదు. దేవదూత బిగ్గరగా ప్రచురించింది. అప్పుడు ఈ యోహాను గారు ఆ గ్రంథం ఇప్పుటకు చూచుటకైనా యోగ్యుడెవడైనా కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఏడ్చాడు. ఎవరండి? యోహాను గారు ఏడుస్తూ ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి రోమా సామ్రాజ్యంలో వాళ్ళ యొక్క బలం ఏంటంటే యుద్ధాలు చేయటం వారి యొక్క బలం. మరి పరలోకంలో ఈ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడైనటువంటి వారు ఎవరున్నారు అనేటటువంటి నిరాశలో నిస్సందేశంలో ఉన్నటువంటి యోహాను గారు ఏడుస్తూ ఉన్నారు. అదేంటి, ఈ గ్రంథాన్ని విప్పటానికి ఎవరికి యోగ్యత లేదా? దేవుడి చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని విప్పటానికి ఎవరికి యోగ్యత లేదా అని ఏడుస్తాం. చూడండి, మనం కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో మనం కూడా కొన్నిసార్లు కన్నీరు అనేది వచ్చింది. ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఏమండి, పరిస్థితి ఎలా ఉందేంటి? సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరా అని ఆలోచన వచ్చింది. సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరా? ఆదరించేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళు, ఓదార్చేవాళ్ళు ఎవరు లేరా అనే నిరాశలో మనకు కూడా ఉంటుంది. అప్పుడు యోహాను గారు ఎలాగైతే ఏడ్చారో మనకు కూడా మన జీవితంలో ఏడుపు రావడం అనేది సహజం. చదువుదాం దేవుని వాక్యంలో తర్వాత వచనం. చాలు. ఆ పెద్దల్లో ఒకడు ఏడవకు, ఎందుకంటే దావీదు యొక్క వంశంలో దావీదు యొక్క సింహాసనం, దేవుడు దావీదుకి నీ సింహాసనం మీద నిత్యము ఒకళ్ళు ఉంటారు అని దేవుడు చెప్పినప్పుడు ఆ సింహాసనం మీద మనం చూస్తే దేవుని వాక్యంలో యూదులు మరియు బెన్యామీ గోత్రాలు, యోధా గోత్రాన్ని బెన్యామీ గోత్రాన్ని కలిపి దావీదు వంశం నుంచి వచ్చిన వారు పరిపాలించారు. అయితే తర్వాత ఈ యొక్క యూదులు బబులోనికి చెరగా వెళ్ళిపోయారు. తర్వాత కాలంలో మాధ్య పారసిక సామ్రాజ్యం, తర్వాత మనం చూస్తే గ్రీకు సామ్రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యం. కానీ నిరంతరము
తండ్రి అయినటువంటి దేవుడు దావీదు గారికి ఇచ్చిన వాగ్దానం యొక్క నెరవేర్పులో భాగంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ దావీదు సింహాసనం మీద ఆసీనుడై యుగయుగాలు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తారు. అందుకే ఆయన ఎవరంటే దావీదుకు చిగురు. మరలా వృక్షము ఎలాగైతే నరకబడినప్పుడు మరలా చిగురు వచ్చిందో అలా చిగురించబడింది దావీదు యొక్క వంశం. యోధా గోత్రపు సింహం. ప్రభు ఎవరంటే సింహం. అర్థమైందంటారా? ఆయన జయించాడు. చూడండి, యోధా గోత్రపు సింహం 7 ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుటకు జయము పొందిన నాతో చెప్పాను. ఈయన జయించాడు. దేని ద్వారా జయించాడు? రోమా సామ్రాజ్యంలో మరి వేరే ప్రాంతాల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఖడ్గంతో వాళ్ళు జయించారు. అది వాళ్ళ బలం. మరి దేవుడు జయించాడు. ఏం జయించాడు? ఆయన మరణాన్ని జయించాడు. పాపులను రక్షించుటకు శిలలో రక్తాన్ని కాచి ప్రాణాన్ని పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడై మరణాన్ని జయించాడు. అది ఆయన జయించింది. కనుక జయించినటువంటి జయశీలైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ గ్రంథాన్ని విప్పటానికి ఆయన అర్హత కలిగినటువంటి వారు. యూదా గోత్రపు సింహముకు దావీదు వేరు చిగురునకు ఉదయింపబడిన గొర్రె పిల్లకు ఉదయింపబడిన గొర్రె పిల్లకు మృత్యుంజయుడవు ప్రభు యేసుక్రీస్తునకు క్రొత్త పాట పాడెదను. నిత్యుడవు యేసునకు మహిమ ఘనత ప్రభావములు మహిమ ఘనత ప్రభావములు రారాజుకు చెల్లింతుము. దైవజనులు పెద్దలు జయప్రసాదరావు గారు ఈ పాట పాడారు. ఇటీవలే ఆయన మరి ఒక 2 నెలల క్రితం ఆయన మహిమలో ప్రవేశించారు. మంచి దైవజనుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఆయన రాశారు పాట. అర్థమైందంటారా? అర్హత కలిగినటువంటి వాడు, గ్రంథాన్ని విప్పుటకు అర్హత కలిగిన వాడు యోధా గోత్రపు సింహం, దావీదు వేరు చిగురు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. చదువుదాం దేవుని యొక్క వాక్యంలో నుండి చదువుదాం. క్రైస్తవ విజయం ప్రతీకారంతో కూడినది కాదు. క్రీస్తు పరిపాలన మన జీవితంలో మనం దేవుడికి విధేయత కలిగి ఉండాలి. దేవుడు బలం ఏంటంటే ఆయన త్యాగం చేశాడు. అది దేవుడి బలం అంటే. త్యాగం చేశాడు మన కోసం, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ప్రభు. అది ఆయన బలం. మరణాన్ని జయించాడు ప్రభు. చదువుదాం దేవుని వాక్యం 6వ వచనం. చాలు, చూసారండి దేవుని వాక్యం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండట చూచితిని. వధించబడినటువంటి గొర్రె పిల్ల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకనే యోహాను గారు ఏమన్నారు? యోహాను గారు ఏమన్నారు? శిష్యుడైనటువంటి బాప్తిజం ఇచ్చే యోహాను గారు ఏమన్నారు? యోహాను సువార్తలో శిష్యుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి సువార్తలో బాప్తిజం ఇచ్చే యోహాను గారు ఏమన్నారు? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, వధింపబడినట్టుగా ఉన్నటువంటి గొర్రెపిల్ల. ఆయన వధింపబడిన గొర్రెపిల్ల ఎలాగైతే పాత నిబంధనలో మానవుడు చేసినటువంటి పాపానికి, అంటే
ఇజ్రాయేల్ ప్రజలు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక గొర్రె పిల్లను వధిస్తారు. ప్రాయశ్చిత్త పాప పరిహారార్థ బలి. అలాగా పాత నిబంధనలో గొర్రెపిల్లకు సాదృశ్యంగా పాత నిబంధనలో గొర్రెపిల్ల ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా. ఇప్పుడు ప్రభు వధించబడ్డారు. చూద్దాం. గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కనులుండెను. ఆ కనులు భూమి అందట పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 అంటే పరిశుద్ధాత్మ దేవుని గుర్తు. దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మలు అంటే ఏమాత్మలు? తెలివి, ఆలోచన, జ్ఞానం, వివేచన, భయం, భక్తి కలిగించు ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణతకు గుర్తు. అవి దేవుని 7 ఆత్మలు అంటే. అర్థమైందంటారా? అర్థమవుతుందా మీకు దేవుని వాక్యం? ప్రకటన గ్రంథం అంటే మర్మం కాదు, బయలుపరచబడినటువంటిది, తెలియచేయబడినటువంటిది, వివరించగలిగినటువంటిది, నేర్చుకోగలిగినటువంటిది ప్రకటన గ్రంథం. భయపడకూడదు. చాలామంది నన్ను కూడా భయపెట్టారు. నేను కూడా భయపడ్డా. ప్రకటన గ్రంథం అమ్మో, ప్రకటన గ్రంథం చదవకూడదు, దాని జోలికి బాగూడదు అని భయం. అప్పుడు ప్రార్థన చేసుకుందా, ఏముంది ప్రకటన గ్రంథంలో? తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, చెప్పాలి, తెలియజేయాలి. అర్థమైందంట? ప్రార్థన చేస్తే దేవుడు తెలియజేస్తాడు. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మర్మం లేదు, బహిర్గతం ప్రకటించబడింది, తెలియజేయబడింది. అర్థం చేసుకోవాలి. తర్వాత చదవండి. చాలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేతిలోండి ఆ గ్రంథం తీసుకొనెను. ఎవరు తీసుకున్నారు? తండ్రి అయినటువంటి దేవుడి చేతిలో నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ గ్రంథాన్ని తీసుకున్నారు. ఎందుకంటే ఆయన అర్హత కలిగిన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మరణాన్ని జయించిన వాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడు, పాపుల కొరకు రక్తం కార్చి, పాపులు చేసిన పాపానికి రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడైనటువంటి జయశీలి బలవంతుడు, ఆయన అర్హత కలిగినటువంటి వాడు. చదవండి తర్వాత వచనం. చాలు. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలో పరిశుద్ధుల ప్రార్థనలో, పాత్ర అంటే పాత్ర కాదు, ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థన, ధూపం. పాత నిబంధనలో ధూపం వేసేవాళ్ళు, తెలుసుగా మనందరికీ ధూపం. సాంబ్రాణి ధూపం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ధూపం అంటే ధూపం కాదు, ప్రార్థన. ధూపం వేసినప్పుడు ఎలాగైతే వెళ్తూ ఉంటుందో పైకి, ప్రార్థన కూడా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ భూమి మీద మనం చూస్తే మరి రాజులు ఎదుటి సాగిలు పడతారు, చిత్తం మహాప్రభు చెప్పండి. అలాగే పరలోకం సింహాసనాసీనుడైనటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఎదుట వారు సాగిలపడ్డారు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి దేవుడై ఉన్నాడు కాబట్టి. అందుకని ఆయనకి ఏం చేశారంటే వీళ్ళందరూ సాగిలపడ్డారు. సాగిలపడటం అంటే ఆరాధించటం అని అర్థం. నీవు ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ పాత్రలు ఏంటండి?
ప్రార్థన, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలే ఈ పాత్ర. చదవండి తర్వాత వచ్చిన మరొకరు. దేవుని కొరకు మనుషుల కొరకును కొని మా దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. వివిధ దేశాల నుండి వచ్చిన వారంతా ఒకే కుటుంబం. ఈనాడు భాష, జాతి, దేశం ఏదైనా నిజమైనటువంటి క్రైస్తవులందరూ కూడా ఒకటే, ఒకే కుటుంబం. సంఘం నేర్చుకోవాల్సింది ఏంటంటే జాతి, వర్ణం, వర్గం, ఆర్థిక స్థితులు ఆధారం చేసుకోకూడదు. డబ్బున్నోళ్ళు ఎక్కువగా, డబ్బు లేని తక్కువ, విశ్వాసులను ఒకలాగా చూడకూడదు. ఎందుకంటే అందరూ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చిందించింది ఒకే రక్తం, అందరూ కడగబడింది ఒకే రక్తం. ఉన్నవాడు, లేనివాడు, నల్లవాడు, తెల్లవాడు, ఆ కులం, ఈ కులం, ఏ భేదం లేదు, అందరం ఒకే కుటుంబం. అదేంటంటారా? అందరం ఒకే కుటుంబం. ఎందుకంటే నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి, ఏమిచ్చాడండి? ప్రభు మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు, రక్తదానం చేశాడు. ఈ లోకంలో ఉన్నటువంటి దానాలన్నిటికంటే రక్తదానం గొప్పది. ఆయన రక్తం ఇచ్చి ఏం చేశాడంటే మనల్ని ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని ఏం చేశాడండి? కొన్నాడు. మనిషి కుమారుడు పరిచర్య చేయటానికి రాలేదు, కానీ క్షమించాలి, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు. అనేకుల యొక్క పాపాల కొరకు క్రయధనంగా తన యొక్క రక్తాన్ని చిందించడానికి, ఆ యొక్క రక్తాన్ని చెల్లించడానికి వచ్చాడు. మనల్ని దేవుడు ఏం చేశాడంటే కొన్నాడు, రక్తమిచ్చి కొన్నాడు. మన దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసేది కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడెదరు. అర్థమైందంటారా? ఆయన కొన్నాడు. ఆ దేవునికి ఒక రాజ్యముగా, ప్రతి వంశములో, ప్రతి జనములో, ఆయా భాషలు మాట్లాడేవారిలో, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళం, మలయాళం, గుజరాత్, కన్నడం, ఫ్రాన్స్, అర్థమైందంటారా? అనేక భాషలు, ఆయా భాషలలో, స్పెయిన్, పోర్చుగల్, రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళందరూ ఈరోజు యేసుక్రీస్తు దేవుడిగా అంగీకరిస్తున్నారు. అందుకనే ప్రతి వంశంలో, ఏ వంశం? ప్రతి వంశంలో, ప్రతి జాతిలో, ఆయా భాషలు మాట్లాడే వారిలో, ఆదికాండంలో 11వ అధ్యాయంలో ఎప్పుడైతే భూమి అందంతటా వాళ్ళు ఏమైపోయారంటే చెదిరిపోయారు. బాబేలు గోపురం దగ్గర చెదిరిపోయారు. దేవుడు వాళ్ళని తారుమారు చేశారు. అక్కడ చెదిరిపోయి ఆయా రాజ్యాలుగా, దేశాలుగా, ఆయా భాషలు మాట్లాడేవారుగా చెదిరిపోయినటువంటి వారు ఇప్పుడు క్రీస్తులో దేవుడు అందరినీ ఏం చేస్తున్నాడంటే సమకూరుస్తున్నాడు. ఎందుకు దేవుడు చెదరగొట్టాడు? మేము గొప్పవాడు అనుకుంటున్నారు కాబట్టి చెదరగొట్టాడు. వాళ్ళు కాదు గొప్పవాడు, మనిషి గొప్పవాడు కాదు, యేసుక్రీస్తు గొప్పవాడు. ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఆయా భాషలు మాట్లాడే వాళ్ళని ప్రతి జనంలో నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి తెగలో నుండి కొన్నాడు. ఏం చేశాడండి? కొన్నాడు. కొనబడిన వారు మనం. యేసుక్రీస్తు వారు విలువైనట్టు రక్తం ఇచ్చి కొనబడిన వారు మనం.
మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. నా రోడ్డు నా ఇష్టం అండి, నా చెయ్యి నా ఇష్టం, నా కాలు నా ఇష్టం, నీ ఇష్టం కాదు, దేవుడి ఇష్టం. ఎందుకంటే దేవుడు నిన్ను కొన్నాడు. అదేనంట. వివాహం అయిన తర్వాత భార్య నా ఇష్టం అంటే కురిద్దా? భర్త నా ఇష్టం అంటే కురిద్దా? కుదరదు. అది వివాహం అవనంత వరకు నీ ఇష్టం, పెళ్ళైన తర్వాత మన ఇష్టం అనాలి. అప్పుడు ఏక అభిప్రాయం కావాలి, సొంత నిర్ణయాలు కాదు, ఇద్దరిది ఒకే ఆలోచన. అదేనంటారు. దేవుడు తన యొక్క ఆ యొక్క ఒక్కటై ఉన్నటువంటి ఆ దేవుడు, ఒక్కటై ఉన్నటువంటి ఆ దేవుడి యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడిలో ఉన్నటువంటి ఆ యొక్క విధానాన్ని, ఒక్కటై ఉన్నటువంటి ఆ విధానాన్ని మరలా ఇక్కడ దేవుడు చూడాలనుకున్నాడు. కుటుంబంలో, సంఘంలో దేవుడు చూడాలనుకున్నాడు. అందుకని అందరిని యూదుడని లేదు, గ్రీకు దేశస్తుడని ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. యూదులు భక్తి, మేము గొప్పవాళ్ళం, మేము దేవుడి పేరు, మోసే శిష్యులు, అబ్రహాం సంతానం, అది వాళ్ళ గర్వం. గ్రీకు దేశస్తులు జ్ఞానం, మేము జ్ఞానం కలిగిన వాళ్ళు. అదేంటంటారా? యూదుడని గ్రీకు దేశస్తుడని భేదం లేదు. గొప్పవాళ్ళకి గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు, జ్ఞానవంతులకి మహాజ్ఞాని కూడా యేసుక్రీస్తు ప్రభు. జ్ఞానము ఆయనే. క్రీస్తు మనకు దేవుడి జ్ఞానమే ఉన్నాడు అని పౌలు గారు వాక్యంలో దేవుని యొక్క వాక్యంలో దేవుడు పౌలు గారి ద్వారా రాయించారు. క్రీస్తు దేవుడి జ్ఞానం. నీ జ్ఞానం నా జ్ఞానం కాదు, దేవుడే మనకిచ్చిన జ్ఞానం. చదవండి దేవుని వాక్యంలో నుండి. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడింది. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. కోటాను కోట్ల దేవదూతలు, భక్తులు అందరూ కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నారయ్యా అంటే ఆరాధిస్తున్నారు. కొత్త పాట పాడుతూ ఆరాధిస్తున్నారు. భూమి మీద చక్రవర్తి అయినటువంటి కైసర్ చక్రవర్తి దేవుడు ఆరాధించండి అని భూమి మీద సైనికులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ నిజమైనటువంటి ఆరాధన పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు. అక్కడ తండ్రి అయిన దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారిని ఆరాధించడం. ఆరాధన అంటే బలవంతంగా ఆరాధించేది కాదు, హృదయపూర్వకంగా ఆత్మలో నుండి ఆరాధించేది. పాట అంటే పాట పాడేది కాదు, హృదయపూర్వకంగా మనంతటా మనం పాడాలి. కొట్టు చప్పట్లు అంటే ఆగమ్మ కొడతనా అనేది కాదు, నువ్వు హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా కొట్టేది. అందరూ కొడుతున్నారులే నేను కొట్టకపోతే బాగోదు అని కొట్టడం కాదు. అందరూ పాడుతున్నారులే నేను పాడకపోతే బాగోదు, ఏంటమ్మా నువ్వు బాటలా అని ఎవరైనా అనుకుంటారేమో సంఘం అని పాడటం కాదు. నీవు హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా పూర్ణవర్ధంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రతిరోజు ఒక పాట పాడుకోవాలి, ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకోవాలని నీ అంతరంగంలో ఉండాలి. ఎవరో చెప్పరు. ఆకలి అవుతున్నప్పుడు అన్నం తినేటప్పుడు ఎవరిని చెబుతారండి? ఆకలి అవుతుందమ్మా అన్నం తిని చెబుతారా? చెప్పరా? వెళ్ళితే అంటారు. మరి ఆత్మక ఆహారం అని వాక్యం చెప్పాలా? తెలీదా? దేవుని ఆరాధించాలి అని, దేవుని వాక్యం చదువుకోవాలని, ప్రార్థన చేసుకోవాలి అని తెలుసు. అయినా
నిర్లక్ష్యం. ఏది చేసుకోలేదు, నిర్లక్ష్యం ఉండకూడదు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఆరాధించాలి. పరలోకంలో దూతలు భక్తులు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. 12వ వచనం. వారు వధింపబడిన ఆ, గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమను స్తోత్రమును పొంద నరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. పరలోకములో ఆరాధన. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రము పొందనరుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. ప్రభువా, నీవే అర్హత కలిగిన వాడు. నీవిచ్చిన జ్ఞానం, నువ్విచ్చిన బలం, నీవిచ్చిన శక్తి, నీవిచ్చిన జ్ఞానం, నీవిచ్చిన ఆలోచన అని దేవుడిని కనపడతారు. చాలామంది చూడండి ఏమంటారు, నా డబ్బులు ఏమంటారు, నా డబ్బులు నా ఇష్టం, నేను తాగుతా, అవసరమైతే తలకపోసుకుంటా, నీకెందుకు అంటారు. కొంతమంది ఆడవారు కూడా చూడండి ఏమంటారు, నేను కష్టపడి కలుపు తీసి నాటేసి ఇత్తనాలు పెట్టిన డబ్బులు, నా డబ్బులు నా ఇష్టం, నేను చెవులు చేయించుకుంటా, మెల్ల నాంతాడు చేయించుకుంటా అంటారంటరా. నా ఇష్టం, ఇంతాడు కావాలమ్మా, అమ్మ ఇంట్లో సరుకులు లేవమ్మా, అవి లేవా ఈ లేవా, నువ్వు చూసుకో, నాకేంటి, పోషించవా, నీకు తెలీదా? ఇలా ఉంటుంది పరిస్థితి. ఘనత మహిమ ప్రభావము శక్తి ఐశ్వర్యం జ్ఞానము బలము ఘనత మహిమ అన్నిటికీ అర్హత కలిగిన వాడు దేవుడు. నేను కష్టపడ్డానంటే దేవుడు కృపండి. ఈ తెలివి జ్ఞానం కష్టపడటానికి ఆరోగ్యం ఇచ్చింది కూడా దేవుడే అని దేవుడిని స్తుతించి దేవుడిని ఆరాధించాలి, దేవుడికి ఇవ్వాలి. అర్థమైందంట. దేవుడికి ఇవ్వటానికి మనసు రాదు చాలామంది. ఎందుకంటే నేను కష్టపడ్డా, ఆయనకి ఎందుకు ఇవ్వాలి? నీకు బలం ఇచ్చింది ఎవరు, జ్ఞానం ఇచ్చింది ఎవరు, తెలివి ఇచ్చింది ఎవరు, ఆలోచన ఇచ్చింది ఎవరు, పని కలిపింది ఎవరు? దేవుడు. మరి ఆయన్ని గణపరిచి ఆరాధించి కీర్తించాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీవు ఇచ్చిన ఆహారం, రోజుకు 3500 మంది ఇంచుమించు ఇబ్బంది పడుతున్నారు. ఏమి లేకో తెలుసా? ఆహారం లేక. కానీ మనవాళ్ళు ఏమంటారు, అదొద్దు ఇదొద్దు, అదట్టుంది ఇదెట్టుంది ఇదెట్టుంది అదెట్టుంది. చూడండి, చాలామంది టిఫిన్ చేయడానికి వెళ్తారు వాటికి. అర్థం అంటారు, 3 పూరి పెట్టించుకుంటారు, 2 పూరి తిని 1 వరి పెట్టి వస్తారు. వేస్ట్ చేస్తారు ఆహారం, తెలియదు దాని విలువ. అర్థం అంటారా? చాలామంది పిల్లలు చూడండి, నాకు ఆ కూర వద్దు, ఈ కూర వద్దు, ఈ కూర వద్దు, ఆ కూర. దేవుడు ఇచ్చినటువంటి కూరగాయలే, మరి కొత్త కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయండి కొత్త కూరగాయలు? ఉన్న కూరగాయలేగా. ఆహారం విలువ తెలీదు, డబ్బు విలువ తెలీదు, దేవుడి విలువ తెలీదు, భర్త విలువ తెలీదు, భార్య విలువ తెలీదు, పిల్లల విలువ తెలీదు, తల్లిదండ్రుల విలువ తెలీదు, ఏమీ తెలీదు. విలువ తెలియాలి, దేవుడి విలువ తెలీదు. ఆయన తలుపు తడుతున్నారు, నీ హృదయమైన తలుపు, దాన్ని నువ్వు తెరవాలి. దేవుడి విలువ తెలుసుకోవాలి. చదవండి. అంతటా పరలోకమునందున్న భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ప్రతి సృష్టమును అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుల వింటిని. యోహాను గారు విన్నారు. పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ప్రతి సృష్టము అంటే సృష్టించబడినది అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసనాసీనుడై ఉన్న వానికి అంటే తండ్రి అయిన దేవునికి, గొర్రె పిల్లకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి
స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగయుగాలకు కలుగునుగాక. యుగయుగాలు చెప్పగా వింటిని. విన్నాడు. ఈ 5వ అధ్యాయం అంతా ఆరాధన, దేవుని ఆరాధించటం. ఆయన అర్హుడు, ఆయన పూజించుటకు అర్హుడు. వినండి, దేవుని వాక్యం వచ్చింది యూట్యూబ్లో. దేవుడిని మనం ఆరాధించే దేవుడు ఎటువంటి వాడు? ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. పరిశుద్ధమైనటువంటి నామం కలిగిన యేసుక్రీస్తు నామం, ఆయన నామం పూజింపదగినది, అంటే ఆరాధింపదగినది. రాబోయే రోజుల్లో వచ్చింది వాక్యం. మనం ఎటువంటి దేవుని ఆరాధిస్తున్నాం కనుక ఆయన అర్హత కలిగినటువంటి వాడు. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున ఏదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన. పైనున్న ఆకాశం, భూమి కింద ఏ నామంలో రక్షణ లేదు. యేసుక్రీస్తు నామంలోనే రక్షణ. యేసు నామంలోనే రక్షణ. ఏ నామంలో రక్షణ లేదు. ఎందుకంటే ఎవరు కూడా మరణించిన వారు తిరిగి లేపబడలేదు. మరణించిన వారు లేపబడింది యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఇదిగో మృతుడైతిని కానీ యుగములకు సజీవుడై ఉన్నాను. అల్ఫా ఓమేగా నేనే, మొదటివాడు కడపటివాడు నేనే. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. 14వ వచనం. సాగిలపడి నమస్కారం చేయాలి. ఆరాధన, దేవుని ఆరాధించాలి. నిజమైనటువంటి ఆరాధన, యేసుక్రీస్తుని ఆరాధన. గొర్రెపిల్ల, యూదా గోత్రపు సింహం, అర్హత కలిగిన వాడు. నేను ఎందుకు దేవుని ఆరాధిస్తానో తెలుసా? నశించిపోతున్న నన్ను దేవుడు రక్షించాడు. నశించి నరకానికి వెళ్ళవలసిన నన్ను, పాపంలో శాపంలో ఉండవలసిన నన్ను ప్రభువు నన్ను రక్షించాడు. కనుక ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ఆయనకి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టినవాడు. తన రక్తాన్ని గార్చి ప్రాణాన్ని పెట్టి మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై నేడు ప్రపంచాన్ని పరిపాలిస్తూ నశించిపోతున్న నిన్ను నన్ను ప్రభువారు ఏం చేశారు? రక్షించాడు. 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథాన్ని విప్పడానికి అర్హత కలిగిన వాడు ఎవరు? ప్రశ్న. జవాబు యేసుక్రీస్తు ప్రభు. ప్రకటన గ్రంథం 12వ భాగం 5వ అధ్యాయం వివరణ ఇది. వచ్చే ఆదివారం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ భాగం వినండి, నేర్చుకోండి. ప్రభుని యేసుక్రీస్తు వారిని గణపరచండి, ప్రభు కొరకు జీవించండి. అట్టి మాటలు ప్రభు వెనుకడలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యం వినండి, మారు మనసు పొంది బాప్తిస్మం రక్షించబడండి. ప్రకటన గ్రంథ వివరణలో భాగంగా 5వ అధ్యాయం 12వ భాగం. ప్రకటన గ్రంథ వర్తమానాలు విని ప్రభు కొరకు జీవించండి, రక్షించబడండి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి ఆయన కొరకు జీవించేటప్పుడు సహాయం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో. ఆమేన్.